హాయ్ అండి. అరరే, సంక్రాంతి హడావిడిలో పడి కనుమ ఒకటి ఉంది, అల్లుడు గారు వస్తున్నారే అన్న విషయాన్నే మర్చిపోయి ఇంకా మినువులైతే నానబెట్టడం మర్చిపోయానండి. ఇప్పుడు టిఫిన్ ఏం వేయను, రొటీన్గా దోశ ఇడ్లీ వేసామంటే ఓన్లీ దోశ ఇడ్లీ కోసం అంత దూరం నుంచి పిలిచారా అని చెప్పి చీదరించుకుంటారేమో అని ఒక టెన్షను. ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారా? అస్సలు టెన్షన్ పడకండి. మీ టెన్షన్ పోగొట్టడానికి వసుధ వర్క్స్ అయితే ఉంది కదా. ఇంకా ఈ రోజైతే మీకోసం మినపగుళ్ళు నానబట్టలేదనే టెన్షన్ అవసరం లేకుండా, అరే ఇదంతా రుబ్బాల నైట్కి అనే టెన్షన్ లేకుండా కేవలం రైస్ ఉంటే సరిపోతుందండి. అది ఉడికించిన రైస్ ఉంటే సరిపోతుంది. దాంతో ఈ ఫ్లఫీ దోశ వేసి పెట్టండి. ఎక్కడ నేర్చుకున్నారు అత్తయ్య డిష్, ఇలాంటిదే చేసి పెట్టండి అని మీ కూతుర్ని పక్కా అడిగి తీరుతారండి. అంత బాగుంటుంది. లాంగ్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒక్కసారి విజిట్ చేసి పెట్టండి. ఇంకా సంక్రాంతి అల్లుడు గారు ఇక లొల్లి ఆపి లొట్టలు వేసుకొని తింటారండి. వీడియో వస్తే లైక్